ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవా. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితాన్ని జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనము. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపం చేయువానికి అది భయంకరము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపం చేయువారికి అది భయంకరము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుట, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనము. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారు నువ్వు దర్శించుచున్నావు. చిత్తగించము, నువ్వు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనం. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపం చేయు వారికి అది నాశనకరము. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. కావున సంతోషంగా నుండుట కంటేను, తమ బ్రతుకులు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేయు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 16వ వచనము. నీ కట్టలను బట్టి నేను హర్షించేది, నీ వాక్యమును నేను మరవక ఇందును. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 92వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము, నీ ఎడల నా శ్రమ యందు నేను నశించి ఇందును. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనము. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనము. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని మీరు ఎరుగుదురు. చివరిగా ఒక మాట, మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనము. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మీ న్యాయమైన క్రియలు, నీతియుక్తమైన కార్యములు చేసే శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించండి. మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.